మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఆనందంలో మేము అందరం మొన్న టూర్ కూడా వెళ్ళాం. ప్రతి ఊరు ప్రతి థియేటర్ వెళ్ళి తిరిగి వచ్చాం. వెరీ గుడ్ రెస్పాన్స్ అక్కడికి వెళ్ళినా. అండ్ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా వరుణ్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. వరుణ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే తను 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు డిఫరెంట్ రోల్స్ చేయడం వల్ల వరుణ్ ఏదైనా చేస్తాడు అనే ఫీల్ అందరికీ వచ్చింది. యాజ్ యాక్టర్గా అసలు ఎక్కడికి వెళ్ళినా అందరూ వరుణ్ గురించి మాట్లాడటం. ఇందులో ఏదైతే మదర్ సెంటిమెంట్ ఇస్తామో అది బాగా వర్కౌట్ అయింది. తల్లి కొడుకుల సీన్లు, అలాగే మదర్ సాంగ్. అండ్ రేవతి గారికి ఎప్పుడూ రాని కాల్స్ వచ్చాయంట ఈ టైంలో. ఆవిడ చెప్పారు. అండ్ చాలామంది మేము మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా అని అడుగుతున్నారంట. అలాగే పోసాని గారు చెప్పారు, ఒక 5000 కాల్స్ అటెండ్ అయ్యానంటారంటే నాకు చెవి నొప్పి వస్తుంది అని ఆయన. సో వెరీ హ్యాపీ. ఈవెన్ మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్స్లో కూడా చాలామంది లేడీస్ రావడం మాకు చాలా ఆనందం ఉంది. మన నెల్లూరులో అయితే అసలు ఫుల్ ఆఫ్ లేడీస్. చాలా ఎంజాయ్ చేసాం మొన్న మా టూరు. నేను ఎప్పుడు ఇలా టూర్ వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేను లైఫ్లో వెళ్ళటం. అలాగే మొన్న బుక్ మై షో దాంట్లో వ్యూవర్స్ తాలూకు రివ్యూస్ అది మోర్ దెన్ 8000 ఎన్నో ఉన్నాయి రివ్యూస్, 9000. బట్ 70% అన్నీ పాజిటివ్గా రాశారు. సో వెరీ హ్యాపీ. మేము ఏదైతే చేసామో అది సక్సెస్ అయ్యాం. అండ్ అందరికీ మంచి పేరు వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకా సినిమా చూడని వాళ్ళు కూడా చెప్తున్నా, లోఫర్ అనేది ఫ్యామిలీ స్టోరీ, మదర్ అండ్ సెంటిమెంట్ ఉన్న కథ. ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీస్. అదే 5 రోజులు బాగా కష్టపడి మొత్తం ఒక చిన్న సక్సెస్ టూర్ వేసాం. మన వైజాగ్ నుంచి తిరుపతి వరకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి. సో పర్సనల్గా వాళ్ళకి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళాం. ప్రతి ఏరియాలో మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. ఈ వీక్ డే టైంలో వెళ్ళాం, అప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్స్ బాగా ఆడుతుంది సినిమా. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఓవరాల్గా నా గురించి కూడా అక్కడ చాలామంది కలిసాను పర్సనల్గా. అందరిని అడిగాను సినిమా ఎలా ఉంది, ఈ థియేటర్లో కాకుండా పర్సనల్ నోట్లో అందరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మై హోల్ టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా నా గత 2 సినిమాల కన్నా ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట నేను చేసింది పర్సనల్గా. సో ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ హ్యావ్ గాట్ నాకు ఇస్ ఓవర్వెల్మింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి సినిమాలు చేయాలని. అండ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ 2015 విత్ కంచె అండ్ ఎండ్ విత్ లోఫర్. వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దిస్ హోల్. ఈ సినిమాలో అమ్మ పాట నా చేత పూరి గారు రాయించారు. నేను 22 సంవత్సరాల్లో నేను రాసిన ఒక 10 అద్భుతమైన పాటలు నేను రాశానని నాకు నేనుగా నేను చెక్ చేసుకుంటే అందులో ఈ పాట మొదటి వరుసలో ఉంటుంది. అలాంటి ఒక అనుబంధం గురించి, అమ్మ గురించి, కొడుకులందరి గొంతుల్ని వరుణ్ తేజ గొంతు రూపంలో ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం ఇది. ఈ సన్నివేశాన్ని నేను పూరి గారు నాకు చాలా వివరంగా విపులీకరించినప్పుడే ఆ పాటలోని సారాంశమంతా వచ్చింది. అలా జగన్ గారికి నేను రాసిన ఫస్ట్ సాంగ్ ఇది. ఈ ఫస్ట్ సాంగ్ అందరి చేత ఆశీర్వదించబడినందుకు పూరి జగన్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే వరుణ్ తేజ్ ఆ సినిమాలో మాస్ అనే ఆ క్యారెక్టర్ను ఒక కసిగా చేస్తే ఈ పాట ఋషిలా చేశారు. కసి ప్లస్ ఋషి కలిస్తే లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ అవుతాడు. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు మొట్టమొదటి సాంగ్నిచ్చి ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యంలో ఈరోజు వరకు 14 years నుండి ప్రతి చిత్రంలో 2-3 సాంగ్స్ ఇస్తూ నన్ను ప్రేమగా అభిమానిస్తున్నటువంటి పూరి జగన్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. మేము వైజాగ్ ఇవన్నీ టూర్కి వెళ్ళినప్పుడు అందరూ బావా అని గవల్ ఇలా వేసి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ అండి పూరి సార్. ఈ ఇయర్ నాకు
మంచి మెమరబుల్స్ ఇచ్చి ఈ ఇయర్ ఎలా ఎండ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే అదే మొత్తం సక్సెస్ టూర్కి వెళ్ళి మా ఊరు వచ్చి ఆగారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.